ఖైరతాబాద్ ఉప ఎన్నిక అంటారు ఇప్పుడు మళ్ళీ దానం నాగేంద్ర మరి అనర్హత వేట అంటారు కరెక్ట్, కానీ ఎవడు గెలుస్తాడో ఏం గెలుచుకుని అప్పుడు పుర్తు పాసలు పెడతారు, గుంజుకుంటారు. పథకాలు ఎవరు పెట్టమన్నారు చెప్పు? పథకాలు బేకార్. మనకేం కావాలి? ఎడ్యుకేషన్ కావాలి, హాస్పిటల్ మంచిగా ఉండాలి, ఉప్పు పప్పుల రేటు తక్కువ ఉండాలి. నిజంగా రాజీనామా చేసి గనక ఎలక్షన్లు వస్తే మళ్ళీ కాంగ్రెస్ గెలిచిన ఏ పార్టీ వస్తే అందరు కట్టేలేరు, అందరు లంగలే, మనం లంగలే, వాళ్ళు లంగలే అందరు. అది కాదు, మీ ఎమ్మెల్యే గురించి తెలియదా మీకు? అసలు నేను ఇవ్వడి గురించి ఆలోచించా. ఖైరతాబాద్ ప్రతి ఒక్క ఏదో గురించి కూడా సంబంధం లేదు నాకు. పార్టీ నా చేంజ్ అవుతున్నారు అనగానే సస్పెండ్ చేసేయాలి అంతే. ఇంద్రమ్మ ఇండ్లు అంటున్నావు, మళ్ళీ ఇప్పుడు కూలగొట్టిన వాళ్ళకి అంత ఇండ్లు ఇస్తున్నావు నువ్వు. మళ్ళీ ఎట్లా బతకాలి చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు అక్కడ అట్లా కాదు, నువ్వు ఇచ్చే ఇక్కడ కూలగొట్టు, అదొక పద్ధతి. నువ్వు కూలగొడుతున్నావు, ఉన్నాయన్ని కూలగొడుతీవి, ఆడ రోడ్డు మీద వాడవేస్తీవి. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఖైరతాబాద్ ఏరియాలో ఉన్న ప్రధానంగా ఇక్కడున్న దానం నాగేంద్ర మీద అనర్హత వేటు కింద 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యారో సో ప్రస్తుతం అది స్పీకర్ దగ్గర పెండింగ్లో ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఖైరతాబాద్ అలాగే స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరికి సంబంధించి ఉప ఎన్నిక రాబోతుందనే చర్చ బలంగా వినపడతాం. సో ప్రస్తుతం నిన్న కడియం శ్రీహరి స్పీకర్ని కలవడం జరిగింది, టైం అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్ళిన దానం నాగేంద్ర వచ్చిన తర్వాత స్పీకర్ని కలవబోతున్నారు అనే చర్చ జరుగుతూ ఉంది. మరి ఆయన రాజీనామా చేయబోతున్నారు, ఇక్కడ ఉప ఎన్నిక రాబోతుందనే చర్చ బలంగా వినపడుతుంది. ఈ నేపథ్యంలో అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనే ప్రయత్నం చేద్దాం, ఒకసారి పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి చూడొచ్చు, ప్రస్తుతం ఇదంతా కూడా మెయిన్ ఏరియా. సో ఈ ఏరియాలో ప్రజెంట్ ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎవరైనా కనబడితే ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కడియం శ్రీహరితో పాటు దానం నాగేంద్ర ప్రధానంగా వీళ్ళిద్దరిదే ఇప్పుడు పెండింగ్ లో ఉన్న పరిస్థితి. సో ఎవరికి ఇక్కడ ఈ 2 స్థానాల్లో ఉప ఎన్నిక వస్తుందా, వస్తే ఎట్లా ఉండబోతుంది అనేది ప్రధానంగా మారిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ దానం నాగేంద్ర రాజీనామా చేయబోతున్నారనే చర్చ బలంగా వినపడతా ఉంది. ఇక్కడ ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్నా ఏం గిరాకీ లేదా? ఎంతనా ఎట్లుంది? పర్లేదు ఆటో వాళ్ళ పరిస్థితి? లైట్ గా అంత లేవు, తక్కువనే, ఎక్కువ అసలు మార్కెట్ లో లేవు. మెట్రో పడకిన ముంచులు బాగుండే, మెట్రో పడిన తర్వాత కొంచెం పడిపోయింది మార్కెట్. ఈ ఏరియా తిరుగుతావు ఇంకా ఖైరతాబాద్ అంత మొత్తం సిటీ మొత్తం తిరుగుతాం. చింతలు వస్తాయి. ఎట్లా ఉంది? పర్లేదా ఇక్కడ ఏరియా డెవలప్మెంట్? అట్లే మీడియం ఉంది, ఇక్కడ ఎక్కడో లేదు, ఇక్కడ తక్కువ లేదు అన్నట్లు లైట్ గా. ఎవరు ఎమ్మెల్యే ఎవరు మీకు ఇక్కడనా? ఖైరతాబాద్ ఈయన, ఆయన పేరేం పేరు రాదు కదా తొందరగా. దానం నాగేంద్ర ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ లో ఉన్నాడు ఆయన. కాంగ్రెస్ లో ఉన్నాడా? అరే ఏ ఉప ఎన్నిక వస్తుంది అంటుంది కదా, ఆయన రాజీనామా చేస్తారు. ఎవరు వస్తారు ఇప్పుడు? అదే నడుస్తుంది కదా చర్చ, రేపటి ఎల్లుండి అయితే తెలుస్తుంది ఏమని. ఏమంటే ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎట్లుంటది ఈసారి మళ్ళీ కాంగ్రెస్? మనకి ఏం తెలుస్తుంది? పబ్లిక్ పబ్లిక్ అంటే ఇక మార్కెట్ లో అయితే పనులు అయితే లేవు, ఇవి అంత చాలా అయినా ఆటోలు, మా ఆటోలు చాలా అయినవి, ఇంకా పరిస్థితి బాగాలేదు. పబ్లిక్ ఎక్కుతా ఉంటారు కదా, ఏం మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ పర్లేదా, చేస్తున్నా మంచిగా? కొందరు మంచిగా అంటారు, కొందరు తిట్టుకుంటారు, కొందరు కేసీఆర్ బాగుండాడు అంటారు, కొందరు రేవంత్ రెడ్డి వచ్చినా ఇంక మంచిగా అయిందంటారు. రకరకాలుగా ఎవరెవరు. 2 సార్లు గెలిచింది గతంలో, బీఆర్ఎస్ ఉండే కాంగ్రెస్ కి జంప్ అయింది అనుకో, మరి ఎట్లా చేసిండు పనులు మంచిగానే? అక్కడ చేసిండు ఆయన, ఫస్ట్ అక్కడ ఉండే 3 నంబర్ పొలిటీషియన్ సైడ్, ఇప్పుడు కాంగ్రెస్ కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది. మరి ఎట్లా ఈసారి ఎట్లా ఉంటది? అయితే ఉప ఎన్నిక అయితే వస్తే గట్టిగానే ఉంటుందా పోటీ? ఎట్లా చేస్తారప్ప, అంత రాజకీయం మనకేం అంత ఐడియా లేదు. అంటే మీ ఓట్లు వేయాల్సింది మీరు వేస్తాం ఓట్లు, కానీ ఇంకా మా ఇప్పుడు బస్సులో లీడర్ ఉంటాడు, ఆయన మాట తీయనికే ఎవరో చెప్తే వాళ్ళకి మనం అందరం వీళ్ళకి వెళ్ళాలంటే వేస్తాం. ఎంత వస్తుంది బండికి ఇప్పుడు? దీనికి 400 గ్యాస్ పోయాలా, 300 కిరాయి తీయాలా, 10 దగ్గర తిరిగితే మా అంటే 800 అంతే. మరి ఇంటికి అదే ఇంకా వాడుకోవాలి, ఇంకా ఏం లేదు. ర్యాపిడో ఊబర్ మీద కంప్లైంట్ చేసారు కదా మీరు? అది ఫుల్ నడుస్తుంది ఇప్పుడు.
కంప్లైంట్ చేసిరు గవర్నమెంట్ కూడా చాలా సార్లు చేసి- ర్యాపిడో ఇబ్బంది అవుతుందని. చేసిరు అయినా కూడా అన్ని బైకుల మీద ఎక్కువ కొడతారు. బైకుల మీద చాలా, ఈ ఆటో వల్ల ఏం లేదు, బైకుల మీద చాలా ఈ ఉంది. ఉచిత గ్యాస్ 500 గ్యాస్ ఉచిత కరెంట్ వస్తున్నాయా మరి? గ్యాస్ వస్తుంది, కరెంట్ వస్తున్నాయి, ఫ్రీ కరెంట్. ఫ్రీ. ఈ పథకాలు వచ్చినాయి 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు రాలే, 4 3 సక్సెస్ అయినవి. 6 గ్యారెంటీలు లేవు. లేవు. ఈసారి టైట్ ఫైట్ ఉంటుందా మరి? ఒకవేళ ఈయన రాజీనామా చేస్తే ఇక ఢిల్లీ పోయి వచ్చినాక రాజీనామా అంటున్నాం. చెప్పలేము. ఏనా మీరు ఆటో అయినా ఎట్లా ఉందన్న పంచాయతీ? మరి ఎట్లా ఉంది మీ పరిస్థితి? ఎట్లా ఉంది? కొట్లాడుతున్నారు ఆటో డ్రైవర్లు కూడా బాగా. ఏం కొట్లాడతారు ఏం కథ, ఎవరికి ఏం చెప్పాలి న్యాయం, ఎవరికి ఏం అర్థం కాదు నా పరిస్థితి ఉంది. ఉన్నోడు ఉన్నట్లే, లేనోడు లేనట్లే. పథకాలు ఎవరు పెట్టమన్నారు చెప్పు? అవును. పథకాలు బేకార్. మనకేం కావాలి? ఎడ్యుకేషన్ కావాలి, హాస్పిటల్ మంచిగా ఉండాలి, ఉప్పు పప్పుల రేటు తక్కువ ఉండాలి. అంతే. కష్టం చేసి బతుకుతారు, వాళ్ళకి చేత కదా. వచ్చిన దాంట్లో బతుకుతారు ఇక. అంతే మరి. వీళ్ళు పెట్టింది ఏమైనా పొడుస్తారా? ఏమైనా చేస్తారు? ఓలా 1 రూపాయి పెడతారు, లక్షలు దప్పుకొని తింటుండ్రు. ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఎవరు వచ్చినా అంతే అయింది ఇప్పుడు. ఎవరు వచ్చినా అంతే వేస్ట్, లాభమే లేదు నాకైతే. ఈ ఎంత తీసుకున్నా బండి మీద ఇట్లా రోజుకి పర్లేదా? ఈ మంచిగానే ఉంది. ఓలా ఊబర్ వచ్చిందని చదువుకునే వాళ్ళకి సెట్ అయితే లేదు. ఓడో ఇష్టం వచ్చిన 100కి 20 రూపాయలు 30 రూపాయలు మనకేం శాతం అయితే లేదు. శాతం వాళ్ళు ఎట్లా పోతారు చెప్పు? రోడ్డు మీద కొంతమంది రోడ్డు మీద బతుకుతుండ్రు, యాక్సిడెంట్ అవుతున్న రోజు ఇప్పుడే 1 రూపాయల యాక్సిడెంట్, మొత్తం డివైడర్ అంతా రోడ్డు మీద మొత్తం చుక్కత్తు కూడా అయిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఆడ. రోడ్లు పట్టించుకునేటోళ్ళు లేరు ఇక. ఎవరు పట్టించుకో, గుంతలు 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 గుంతలు. మళ్ళీ ఎవడు ఎవరో ఏరేసి- ఆపితే ఇక మీరు కట్టాల్సిందే. నాకంతే. ఇప్పుడు ఆల్రెడీ 1000 రూపాయలు చాలా ఉంది. ఇట్లా ఆపినామనుకో ఫోటో కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అంటే పోనీ అయ్యో మనం వేరే ఆపుకోవాలి, మళ్ళీ రోడ్డు మీద ట్యాక్స్ కట్టామా? రోడ్డు మీద బండ్లు కొనుక్కో, బతుకోదాం మనము. ఉన్నోనికే రాజం ఉంది, లేనికే గతే లేదు అసలు. ఇక్కడ రారా తమ్ముడు మాట్లాడు, ఇడికి మాట్లాడతాడు మా తమ్ముడు. మాట్లాడతారు, ఆయన కూడా మాట్లాడతారు. కాదు, ఇప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా బతకాలి చెప్పు? మనకి ఇల్లు లేదు, ఏం లేదు, రోడ్డు మీద బతకాలి, ఈ ఆటో మీద బతకాలి. ఏడ ఖైరతాబాద్ అని ఉండదు మీరు? నంపల్లి మనం ఉండదు. నాంపల్లి. ఈ ఎట్లా ఖైరతాబాద్ ఉప ఎన్నిక అంటారు ఇప్పుడు మళ్ళీ దానం నాగేంద్ర మరి అనర్థ వేట అంటారు కరెక్ట్, కానీ ఎవడు గెలుస్తాడో ఏం గెలుచుకుని అప్పుడు పుర్తు పైసలు పెడతారు, గుంజుకుంటారు, శివాయనామ అంటారు. ఈ ఓట్లు పైసలు వేయకూడదు, గెలవాలి, మంచి మాట్లాడలే, ఫస్ట్ పనులు చేసినాక ఓటేస్తాం అనాలి. ఆ మాటనే అవసరం లేదు ఎవరికి. ఎవరు అసలు ముగ్గురు ఏ పార్టీ కూడా అట్లే ఆ మాట. ఇప్పుడు కనీసం ముగ్గురు పనులు చేస్తే మీరు ఓట్లు వేయండి అనే కాన్సెప్ట్ ఏం పార్టీ కూడా అనట్లే కదా. అప్పుడు పుర్తు అంటారు, ఇంకా మళ్ళీ తర్వాత అదే పని చేస్తారు అంతే. జూబ్లీస్ లెక్కల్లోనే ఉంటుందా మరి ఇక్కడ మరి పోటీ? అది ఇప్పుడు జూబ్లీస్ లో కాంగ్రెస్ వచ్చిందా? ఇప్పుడు ఇట్లా అట్లా ఉంటది. ఆడేం బీజేపీ వస్తుంది అనుకున్నాం, బీజేపీ వచ్చింది, మళ్ళీ అదే వచ్చింది లాస్ట్ కి. ఆయన పని మంచిగా చేసిన, కొద్దిగా చేసిన అన్నట్లు మళ్ళీ ఆయనే గెలిచిండు. కానీ వ్యతిరేకత గట్టిగా ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. ఉంది, వ్యతిరేకం ఉంది కాబట్టి అదే వచ్చింది, లేకుంటే అదే కూడా వ్యతిరేకత ఉందా కాంగ్రెస్? ఉంది. ఉంది ఉందా? వస్తున్నాయా పథకాలు 6 గ్యారెంటీలు? 6 గ్యారెంట్లు ఏడ వస్తుంది ఇప్పటి వరకు? 2007లో పెట్టిన ఇప్పటి వరకు డబ్బులు పెట్టరు వాళ్ళు. అట్లా అంటే మరి 6 పథకాలు విడిచిపెట్టావు, అయిపోయింది, గతం అయిపోయింది. ఇందిరా మిల్లు అంటుండే అప్పుడు. ఎవరికో ఊపీ, బీఆర్, ఢిల్లీ, కలకత్తాలోకి వస్తున్నా, మన తెలంగాణకు ఈ దొంగ కొడుకులకు అర్థమే కాదు న్యాయం. ఎవరికి చెప్పాలి చెప్పు? మరి ఈసారి ఏం చేయబోతారు మరి? మీ ప్రజల ఉన్నది చేతుల్లోనే చెప్పాలి, ఉంది. దొంగ నా కొడుకులకి లోకంలో అర్థమైతే లేదు, అర్థం కాదు. ఆ ఉన్నోడెవడో లేనివాడెవడో అర్థమైతే లేదు. ఉన్నోడు 10 కోట్ల బిల్డింగ్లు కట్ట అవసరమా? ఏమంటావు? ప్రజా పైసలేగా మొత్తం మళ్ళీ ఓలా దోసుకుంటారు. ఆ పేదలకి కొద్దిగా పెడదాము, కొద్దిగా ఉండని చూద్దాం అనేది లేదు. అప్పుడు గుర్తు చూస్తామంటారు. అన్న మీరు ఆటో అయినా? ఏ ఆటో ఏమి లేదు కానీ మా లేబర్ పని చేస్తాం కానీ అన్న ఎట్లుంది మీ పరిస్థితి ఇప్పుడు? లేబర్ పనులు పనులు లేవు. ఉన్నప్పుడు పోతాం, నేను ఓరానికి 2 రోజులు 3 రోజులు పనికి పోతాం, అంతా పనులు లేవు. మరి లేనప్పుడు పంచాయతీ ఏంది మరి? ఏం చేయాలి? ఎవరిని అడుగుతాం చెప్పు? ఎవరు అడిగితే ఎవరు ఇయ్యరు. ఈ 100 రోజుల పని ఉండే కదా. అన్ని పోయినాయి, 100 రోజులు పోయినాయి, అన్ని పోయినాయి. అది చెప్పని అన్నని చెప్పిన పాప అన్న ఏం పనులు లేవు. అడ్డమైన మస్తు అడ్డమైన ఏ అడ్డమైన లేవు. తులిచి అడ్డమైన 1000 మంది రోజు పొద్దుగల పుట్టాడు. మరి పథకాలు ఏమైనా వచ్చినాయి 6 గ్యారెంటీలు? ఏం మాకు ఏది 1 రూపాయి వస్తువు అందలేదు మాకైతే. ఏడ ఉండేది ఏడా నువ్వు? మేము బంజరేసి ఉంటాం. ఖైరతాబాద్ వస్తుంది మరి ఎవరో ఎమ్మెల్యే ఎవరు మీకు? దానం నాగేందరే మాకు. ఎట్లా మరి ఎట్లా ఉంది? చేసిండా 2 సంవత్సరాల నుంచి? మరి 2 సార్లు గెలిచింది. నో తింటారు, లేని లేవు దొరకదు. చేస్తే వచ్చే లేదు, మాకు కష్టం చేస్తే వచ్చే లేకుండా లేదు. మరి ఇప్పుడు ఉప ఎన్నిక అంటారు కదా, మరి ఈసారి గెలుస్తాడా? ఇంకా తెలియదు అంతే అంటారు. అంటే ఉప ఎన్నిక వస్తుంది అంటున్నారు కదా ఎప్పుడైనా? పార్టీ మారింది కదా. అవు పార్టీ మారిండు అని రాజీనామా చేసి ఉపయోగం వస్తారు. రాజీనామా చేసి నువ్వేమంటావు? అట్లా పోవచ్చా మరి? వాళ్ళు కాలం డబ్బుతో పిచ్చి పైసా పెడితే ఎక్కడ పోవచ్చు. పైసా పెక్కో తమసా దేకో అంతే అంతే. మళ్ళీ డబ్బుతో కరా ఏ పైసల కోసం చంపైనట్టు అంతే. అంతే ఎవరైతే మనం కూడా పోవచ్చు. పైసలు కాలం పైసలే ముఖ్యం, మనసు ముఖ్యం లేదు. డబ్బుతో కనీసం మిమ్మల్ని మీలాంటి ఇప్పుడు కూలీల సమస్య ఉంది, మరి దాని మీద ఎమ్మెల్యే పట్టించుకోవాలా, మాట్లాడాలి కదా. ఎవరు అడగారు? అప్పుడు పూర్తి మాట్లాడతారు, అప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు. అంతే, ఏం లేదు.
ఒకవేళ నిజంగా రాజీనామా చేసి గనక ఎలక్షన్లు వస్తే మళ్ళీ కాంగ్రెస్ గెలిచిన చిత్తుపోతా చెప్పడానికి రాజకీయం ఎవరికి చెప్పడానికి రాదు కదా. అంటే ప్రజలు మీరేమనుకుంటున్నారు ముఖ్యంగా? అది అదృష్టం మనం ఒక చేతి లేదు కదా. 100 కోట్ల మంది వేస్తేనే ఎమ్మెల్యే అవుతాడు, ఒక్కరేసి ఎమ్మెల్యే గడు కదా ఆయన. అంటే బేసిక్ ఇప్పుడు కాంగ్రెస్ వస్తేనే బాగుంటుందా లేకపోతే ఎట్లా ఉంది అంటున్నా? కాంగ్రెస్ పరిపాలన 2 ఈ సంవత్సరాలు పార్టీ వస్తే అంతే, అన్ని పార్టీలు ఏ పార్టీ అందరు రాజకీయం అందరూ అంతే. ఒరే ఏ పార్టీ వస్తే అందరు కట్టలేరు, అందరు లంగలే, మనం లంగలే వాళ్ళు లంగలే అందరు. మనం పైసలు తీసుకుని వాడే అంటే అంతే, మనము ధర్మంతో ఓటేమో కదా. ఒక కోట ఇస్తే తాతము, బిర్యానీ ఇస్తే తాతము తింటాము. మనం రూపాయి తీసుకొని ఉంటే నీ గల్ల బట్టి అడిగే ఛాన్స్ ఉంటుంది కదా. మనం తింటాము, సరిపోతుంది అంతే. తప్పు మనది ఉంది. ఈయన మంచిగా చేసిండే దానం నాగేంద్ర 2 సార్లు గెలిచిండుగా, గెలిపించుకున్నారు కదా. మంచి చేసింది, రోడ్లు పోలు మంచి చేపించింది. పర్లేదు. ఇక మరి ఇప్పుడు చూడాలి మరి ఏమైతుంది. అనర్థం ఏం భగవాన్ చేతులు ఉండదు, అందరి మన చేతులు లేదు కదా, పరమాత్మ చేతులు ఉండదు అంటారు. ఈ ఉచిత కరెంట్ వస్తుందా నీకు? ఉచిత కరెంట్ వస్తుందా రావట్లేదా? నాకు రావట్లేదు. 500కి సిలిండర్ అంటుండగా, మాకు రాలేదు. 2500 లేదు. ఫ్రీ బస్ ఉన్నట్టుందిలే. ఈ బస్సు నడుస్తుంది, బస్సు ఒకటి, రేషన్ కార్డు 2 నడుస్తున్నాయి. రేషన్ కార్డు ఒకటి. సన్న బియ్యం వస్తుందా? సన్న బియ్యం ఇంతకుముందు కార్డు లేకుండా కొత్త కార్డు వచ్చింది ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చింది కన్నా రేషన్ కార్డు అది. ఇంతకుముందు రేషన్ కార్డు. ఏ సన్న బియ్యం కూడా సెంట్రల్ గవర్నమెంటే కదా. ఏదో ఒకటి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తింటున్నాం. తెలంగాణలో పుట్టినాం, తెలంగాణలో బియ్యం తింటున్నాం. అంతే, అది. ఇక పర్లేదా రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలన? మాకు లెక్క అయితే ఇప్పుడు నాకు కరెంట్, నాకు మెయిన్ పెయింట్ రేషన్ కార్డు లేదన్న. 2 పిల్లలకి కోసం చెప్పండి, నా గురించి చెప్తాను. ఎవరు కూడా అర్థం. చేసిర్రా? అప్లై చేసిరా? రేషన్ కార్డు వచ్చింది నాకు, మంచి కార్డు వచ్చింది. అదొకటి అయింది. అది ఒకటి అయింది నాకు ఒకటి. వేరేది మా ఇక మీ మహిళలకు 2500 అవన్నీ ఏం లేదు. మా భార్య పిల్లలు ఊరికి పోతే ఆరాం ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు ఉన్నా చెప్పేస్తాను. అంతే. ఏం లేదు. ఇక అదొకటైతే మేలు ఆ, అయింది. ఆ, 2 బస్సుతో ఒకటి రేషన్ కార్డు 2 నాకు కూడా నచ్చింది అంతే. వేరే నచ్చలేదు నాకు. నువ్వేమంటావు అంటే ఒకవేళ ఉప ఎన్నిక వస్తే అట్లా కాదు ఓకే అని అట్లా కాదు, ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మరి ఎట్లా ఉంటది అంటే ఈసారి అర్థవాదన ఫుల్ మెజారిటీ పోటీ ఉంటుంది. ఎవరెవరికి ఉండొచ్చు పోటీ అంటే ఎవరెవరికి ఉండొచ్చు? ఇప్పుడు దానం నాగేంద్ర ఒకవేళ మళ్ళీ ఉన్నాడు అనుకో కాంగ్రెస్, పోటీ ఎవరు నిలబడతారు వాళ్ళు? బీఆర్ఎస్ బీజేపీ గట్టి పోటీ ఉంటది. గట్టి పోటీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మొత్తం ఇదే వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది నా లెక్క. మెయిన్ ఎన్నికల్లో మెయిన్ ఎన్నికల్లో ఈడైతే కష్టం అంట. ఈడ కష్టం అనుకో, మెయిన్ ఎన్నికల్లో అయితే అదే వస్తుంది. కాంగ్రెస్ రా. ఈ 2 ఏళ్ళు అయితుంది కదా దానం నాగేంద్ర కూడా గెలిచి, చేసిండు ఏమన్నా మంచిగా? ఏం చేసిండు? ఏడవరికి మెయిన్ రోడ్లు చేయాలి కదా. చేసామంటారు, చేస్తేనే చేయరు. ఉప్పు రేట్లు దించామంటారు, జిఎస్టీ దింపుతా అన్నారు. మళ్ళీ అది పెరుగుతూనే ఉంది. గరీబ్ వాళ్ళకి ఆ హోటల్ తిండి తిన్నా, ఒక పెట్రోల్ పోసుకున్నా దానికి వేస్తుండ్రు. ఎట్లా బతుకులు మంచి వాళ్ళు ఉన్నానికి కోట్లు డబ్బు పాత 500 ఓట్లు అట్లా కట్టు పెట్టిన మళ్ళా రెడ్డి ప్రతి ఒక్కరు ఇంట్లో మళ్ళీ అసలు దీనికి చేత కాదు, మళ్ళీ గరిబల మీద పడతారు. ఫైదా ఏముంది? మళ్ళీ ఏం చేయాలి? అవి గుర్తుంటారు తీసుకొని ఏం చేస్తారు చెప్పు? ఓట్ల కోసం మాత్రం తీస్తారే అంతే. ఆయన నడవ కదా, మళ్ళీ ఎట్లా చెంత ఏం చేస్తారు అర్థం కదా నాకు. అవి ఎట్లా చేస్తారు అని మళ్ళీ రాజకీయం మీరు వీడియోలు చెప్పాలి ఒకసారి. మళ్ళీ మీరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదో దాన్ని నడవ కదా. నేనేమంటున్నా, అవి చేంజ్ చేసి కొత్తది వేస్తారా, మళ్ళీ అవి చేంజ్ చేసి కలర్ వేస్తారా, ఎట్లా రొటేన్ చేస్తారా? అవు మెయిన్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఆ ఉప్పు పప్పుల రేటు దింపాలి, డీజిల్ రేటు దింపాలి అనేది లేదు. ఎడ్యుకేషన్ లేదు, హాస్టల్ లేవు, గురుకులే లేవు, సరిగా తిండి సరిగా ఉండదు, ఉప్పు లేదు, కారం లేదు. పిల్లలు 2 హాస్టల్ వేసిన గలీజ్ ఇన్ఫెక్షన్ అవుతుంది, జ్వరం వస్తుంది, సరిగా పట్టేసుకోవడం. టీచర్లు చూడరు, ఎంబర్ చూడరు. ఏం ఫాయిదా చెప్పు? సో అది పరిస్థితి. సో పబ్లిక్ కొంత ఆగ్రహానికి గురైన పరిస్థితి కనపడతా ఉంది. ఏదనంటే పార్టీ అనేది ఇక్కడ ప్రధానంగా వాళ్ళు మాట్లాడే ప్రతి అంశం కూడా పార్టీ రిలేటెడ్ గా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే చేసిన అభివృద్ధి విషయం కావచ్చు, ఖచ్చితంగా జరిగిన విషయంలో కావచ్చు, ఏదైతే 6 గ్యారెంటీల అంశంలో కావచ్చు, ఖచ్చితంగా ప్రజల్లో కొంత ఆగ్రహం అయితే కనపడతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ గనక ఇక్కడ ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉండబోతుంది? బేసిక్ ఇక్కడ దానం నాగేంద్ర రాజీనామా చేస్తే గనక ఒకవేళ ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి అయితే, సో ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన వ్యక్తి. సో ఆయన మీద ఎప్పుడైనా అనర్హత వేటు పడే ఛాన్సెస్ ఉంది. సో ప్రస్తుతం ఆయన ఢిల్లీలోంచి రాగానే స్పీకర్ని కలిసే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే కడియం శ్రీహర్ ఆల్రెడీ స్పీకర్ని కలిసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కలిసిన తర్వాత ఒకవేళ రాజీనామా గనక చేస్తే ఇదే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతుందనే చర్చ బలంగా వినపడుతున్న నేపథ్యం. సో ఈ పరిస్థితుల్లో అన్న ఈడేనా లోకలేనా? అన్న లోకలేనా? ఎట్లుంది బిజినెస్? ఉంది నడిపిస్తున్నా అట్లా? ఎంత रोज की क्या है समझ में नहीं आता, वो कितना आता क्या आज कितना आता है एक दिन में? आता 300 भी आता 400 भी आता। अच्छे है business? अच्छा
गवर्नमेंट की कैसे हमको क्या मालूम जी। आएगा ये पदकालू आएगा हम- गारंटी हम काम करने वाले जीने वाले ना। फ्री करंट आएगा फ्री करंट अब हम क्रिएट करना हमको क्या मालूम। हम लाइट का बिल बनते ना भाई। సో అది పరిస్థితి ఏదేమైనా కానీ ఖచ్చితంగా ఉచిత కరెంట్ అనే అంశం కావచ్చు. సో ప్రధానంగా ఇక్కడ కనపడేది ఏంటంటే ఉచిత కరెంటు అనే అంశం అని కావచ్చు, లేదా 500కే సిలిండర్ అనే విషయం కావచ్చు. ఇవి ప్రధానంగా ఇచ్చిన హామీలు. సో ఈ నేపథ్యంలో ఈ ప్రధాన హామీలే నెరవేర్చిన పరిస్థితి ఇక్కడ గవర్నమెంట్ చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మ్యాక్స్ పబ్లిక్ కూడా చెప్పేది ఇదే పాయింట్. సో కీలకంగా ఇక్కడ 6 గ్యారంటీల అంశం అనేది లేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంతమందితో. ఒకసారి ఎట్లా ఉంది సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది ఒకవేళ ఇది ఉప ఎన్నిక వస్తే జూబ్లీహిల్స్ పక్క నియోజకవర్గం ఇది. సో జూబ్లీహిల్స్ పక్క నియోజకవర్గం కాబట్టి సో ఇక్కడ ఒకవేళ ఎట్లా ఉండబోతుందనే అంశం చాలా కొంత చర్చనీయాంశం అవుతా ఉంది. ఒకవేళ 2 చోట్ల ఉప ఎన్నిక వస్తుందా లేదా 10 చోట్ల ఉప ఎన్నిక వచ్చే ఛాన్స్ ఉందా అనేది ఈ 6 గ్యారంటీల అంశం అనేది కొంత నిరాశ కలిగిస్తా ఉంది. ఎట్లుంది బిజినెస్ ఎట్లుంది నడుస్తుందా? ఎంత వస్తుంది రోజుకి? రోజుకి 300-400 ఎంత ఖర్చు అయితే రోజుకి? 1000 రూపాయలు మాల్ తెస్తాం. 1000 రూపాయలు మాల్ చేస్తే 300 వస్తుంది. 300 వస్తున్నా మరి ఈ పింఛన్లు అవి రావట్లే 6 గ్యారంటీలు పెంచిన ప్రభుత్వ పథకాలు ఏం రావట్లే. ఇదేనా ఉండేది? ఇక్కడే మా బతకానికి వచ్చినాం. ఏడకెళ్ళి అక్కడ మక్తల్ ఈ కాంగ్రెస్ పెట్టింది 6 పథకాలని 6 గ్యారంటీలు ఆరుగారంటే మాకేం రాలేదు. రాలే. ఇందిరా మిల్ అన్నారుగా. ఇందిరా మిల్ మాకు శాంక్షన్ అయ్యలేదు. పెట్టినారా? పెట్టినాము రాలేదు. ఈ ఉచిత కరెంట్ ఫ్రీ కరెంట్ వచ్చి కరెంట్ ఫ్రీ ఉంది. కరెంట్ వస్తుంది. కరెంట్ పింఛన్ వస్తుందా? మన పింఛన్ వస్తుందా? మాకు రాదు పెన్షన్. పెట్టలే. ఎట్లా పెట్టినైతే రాలేదు. ఎట్లుంది పరిపాలన ఎట్లుంది? 2 సంవత్సరాలు అవుతుందిగా. 2 సంవత్సరాలు కొంచెం మంచిగానే ఉంది గతంతో పోలిస్తేనా? ఈడ మరి దానం నాగేంద్ర పర్లేదా ఎమ్మెల్యే? ఏమో మాకు తెలియదు. కానీ కాంగ్రెస్ బాగానే చేస్తున్నట్టు. అందుకే అట్లే నడుస్తుంది. ఎవరికి చెప్పాలా? మీలాంటి వాళ్ళకే కదా చూడాల్సింది. మన పేదవాళ్ళకే చూడాలి ఆయన. అవును. మళ్ళా ఉన్నోళ్ళకి చూస్తాడా? ఉన్నోడికి చూసేటట్టు అయింది ఉన్నోళ్ళు చూస్తే మనకేం లాభం? పేదవాళ్ళనే ముఖ్యము. రోజుకి 300 వస్తుంది సరిపోతుందా మరి నీకు ఖర్చులకి? ఒక రోజు తెస్తే 2 రోజులు పోతుంది మా కూరగాయ వ్యాపారం. 2 రోజుల దాకా నిన్న తెచ్చినాం. పాడైతే అంతే కదా. పాడైతే పారాలి అంతే. 1000 రూపాయలు కథం ఇక. 1000 రూపాయలు కథం. అర్థం పోతుంది అర్థం పోతుంది. మరి ఫ్రీ బస్సు వెళ్తున్నా మరి మాకు లేదు. లేడీస్ కుంది. లేడీస్ ఆడవాళ్ళకు ఉంది. మాకు లేదు. 2500 ఇస్తాను లేడీస్ ఇవ్వలేదు. మరి ఈసారి ఎట్లుంటుంది అంటే ఒకవేళ ఎన్నిక వస్తే ఎట్లుంటుంది అంటే ఎలక్షన్లు వస్తే ఈ వచ్చే ఛాన్స్ సర్పంచ్ ఎలక్షన్ ఇక్కడ ఖైరతాబాద్ కూడా ఉప ఎన్నిక వస్తుందంట. కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ. ఏమో మాకు అంతగానం తెలియదు. ఈ అంచనా ప్రకారం ఏది బాగుందంట? 3 పార్టీలు చూసుంటావు కదా. 3 పార్టీలు చూసుంటావు కదా, ఏది బాగుందంట? అన్ని పార్టీలు చూసినా మనం బతుకు ఆగదు. మన బతికేది అన్ని పార్టీలు. ఎట్లుంది షాప్? మంచిగా నడుస్తుందా? మంచిగా నడుస్తుందా షాపు? ఎట్లుంది పర్లేదా? కాంగ్రెస్ వచ్చినాక 2 సంవత్సరాలు అవుతుంది కదా. కాంగ్రెస్ వచ్చిన కాదు మొత్తం లాస్ అయ్యి కూర్చొని బిచ్చం అడుక్కుంటున్నాం. మళ్ళా ఫ్రీ బస్సులు పెట్టిన కాడ నుంచి ఇప్పుడు షాప్ వచ్చి కొనుక్కున్న వాళ్ళంతా నీకు ఆధార్ కార్డు ఉన్నందుకు సీదా గోషమ్మలు పోయి గాజు కొంటారు, బేగం బజార్ పోయి కమ్మలు కొనుక్కుంటారు, చార్మినార్ పోయి చీరలు కొనుక్కుంటారు. ఇక మాలండలు పెట్టే బతుకుతాం మేము. ఎంత లాస్ అవుతున్నాం, ఎంత అప్పుల పాలైపోయినాం తెలుసా? అసలు చాలా ఇబ్బందుల పాలైపోతున్నాం. అంటే ఇప్పుడు చాలా మంది మహిళలు అంటారు ఫ్రీ బస్ వాళ్ళ ఉపయోగం జరిగిందని అంటారు కదా. మరి అయ్యే వాళ్ళకి అవుతుంది, అందరికి అవుతలేదండి. బ్యారెస్ మాలాంటి కష్టపోతే చాలా డ్యూటీ చేసే వాళ్ళకి బెనిఫిట్ ఉండొచ్చు, కాదట్టలేను. కానీ మాలాంటి వాళ్ళకి చాలా ఆగమైపోతున్నాం. వెనక ముందు సపోర్ట్ లేక దీని మీద బ్రతకటోళ్ళం మేము. మాకు ఎంత ఇబ్బంది అవుతుందో చెప్పండి. దీని వల్ల షాప్ ఉన్నాం కూడా బయట వంట పనికి వెళ్ళాల్సి వస్తుంది. ఈ కాంగ్రెస్ వచ్చిన కానించి అంతకుముందు మంచి బిజినెస్ అయ్యేది. ముందే కరోనా వచ్చి లాస్ అయిపోయినాం చాలా. మళ్ళీ ఫ్రీ బస్ బట్టి ఇంకా లాస్ అయిపోతున్నాం. ఎటు నెలలంటే ఏముంది, ఎక్కుతున్నారు పోతున్నారు. అల్ల వెళ్ళిపోయి కూడా నీకు బేగం బజార్కి వెళ్తున్నారు. ఇక ఎట్లా ఎవరు లేరు. ఏదో మనకి అలవాటైన వాళ్ళు కాబట్టి, తెలిసిన వాళ్ళు కాబట్టి పలానా లక్ష్మణ్ చెప్పి
చాలా డోర్ తిరిగి పెట్టుకున్నాం కాబట్టి వస్తుంది తప్ప మిగతా మాత్రం లాస్ చాలా. ఈ మిగతా 6 గ్యారెంటీలు అని వస్తున్నాయి పోనీ అంటే ఫ్రీ బస్ వదిలేసేయండి, ఇక 6 గ్యారెంటీలు ఇంకొక 5 గ్యారెంటీలు అనుకుందాం. ఉచిత కరెంటు, 500 సిలిండరు, 2500. కరెంట్ నాకు లేదు కదా, నాకు కరెంట్ బిల్లే పడుతుంది నెలకు 500. ఇక్కడ బిల్లు కట్టాలి, అక్కడ బిల్లు కట్టుకోవాలి. అసలు నాకు ఫ్రీయే లేదు కదా, అసలు ఫ్రీ రాలేదు అసలు. నాకు ఏది లేదు, నాకు ఎందులో గవర్నమెంట్ ఇల్లు లేదు, ఏది లేదు. మా ఆయన చనిపోయి కూడా సంవత్సరం అయితే నాకు పింఛన్ కూడా లేదు ఇంతవరకు. అప్లై చేసిరా పింఛన్కి? పెట్టొచ్చా మరి, ఇంతవరకైతే ఏం లేదు, ఇప్పటి వరకు అయితే ఏం లేదు. రేషన్ కార్డు ఉంది రన్నింగ్ తీసుకుంటున్నా. ఇది మన ఏదైతే మహిళలకు 22,500 అన్నాడు అసలు లేనే అసలు కట్టుగా కనిపిస్తలేదు, అది మేము వెళ్ళట్లేదు. అందులో వేసిన వరకే లేదు, ఇక్కడ మళ్ళీ కట్టిస్తారు. వచ్చిన చోటల్లా ఇస్తా అంటున్నట్టున్నాడు ఆయన. మనకైతే తెలియదు. నేనైతే ఉన్నమాట చెప్పాను, నేను ఓట్లేగా, నేను ఎవరిని అడగా, నాకు సంబంధం లేదు. నాకు కష్టం నాకు నచ్చదు చిన్నప్పటి నుంచి. నాకు ఎలక్షన్లు అన్న పోటీలని ఓటు నాకు ప్రాణమని నచ్చదు. నాకు అసలు ఎందుకు అంత విరక్తి పుట్టాను? ఏదో ఒకటి అయితే ఉంటుంది. నచ్చదు చిన్నప్పటి నుంచి అంతే, నాకు నచ్చదు. మన కష్టం మనకైతే తప్ప ఎవడే పెట్టేది లేదు. అక్కడ వాడు బెనిఫిట్ పడతాడు, మనమేం ఎక్కడ ఉన్నాలో అక్కడే ఉంటాం. మాలా ఇంకొకటి వస్తే ఇంకొకటి సంపాదించుకుంటాడు. మనకేంటి, మన చేసి నీ డ్యూటీ నువ్వు చేసుకోవాలి, నా డ్యూటీ నేను చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? ఇప్పుడు దానం నాగేంద్ర 2 సార్లు గెలిచినట్టున్నాడు కదా, అంటే అంత డెవలప్ చేసి నాకు తెలియదు ఎంత పట్టించుకో. అసలు నేను ఎవరి గురించి ఆలోచించక హైదరాబాద్ ప్రతి ఒక్క ఏదో గురించి కూడా సంబంధం లేదు నాకు. అది కాదు, మీ ఎమ్మెల్యే గురించి తెలియదు మీకు? ఎవరి గురించి పట్టించుకోనండి, ఉన్న విషయం చెప్తున్నా. నాకు నచ్చదు ఎలక్షన్లు, ఈ పార్టీలు, ప్రతి ఒక్క ఏదో ఒక నమస్తే పెట్టడం, ఇవి నచ్చదు నాకు. మా ఆయన మా వాళ్ళు తిరుగుతారులే పార్టీలు, మా హస్బెండ్ మా వారి దగ్గర అంత తెలిసి నాది అమ్మో దాని దగ్గర పోవద్దు తిడతారు. అట్లా కాదు, ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా తెలియదా మీకు? అంటే మా గల్లీలో ఎమ్మెల్యే తెలియదు, లీడర్ కూడా నాకు తెలియదు. నేను పోను, నేను పెట్టను, నాకు సంబంధం లేదు. అంటే మీ అంచనా ప్రకారం అంటే ఉప ఎన్నిక వచ్చింది అనుకుందాం, మీ ఖైరతాబాద్ రాజీనామా చేస్తారని ఒక ఇది నడుస్తుంది. అంటే నేను అడుగుతున్నా, ఒకవేళ ఉప ఎన్నిక వచ్చింది అనుకోండి, అసలు కనీసం ఈ పార్టీకి మన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిపించే పరిస్థితి ఉంటుందా మీ అంచనా? ఏమో తెలియదు, ఉండొచ్చు. 10 మంది లంచాలు ఇచ్చి చేయించుకుంటున్నారు, న్యాయంగా కూడా ఇస్తుండ. మరి ఇంటికి 5,000 ఇస్తే వాడు ఫ్యామిలీ మొత్తం వాడే గుద్దేసేస్తుండ. ఉదాహరణ మా ఇంట్లోనే జరుగుతుంది, నేనే సాక్ష్యం. నా ఓటు కూడా మా ఆయననే వేసిండు మొన్నటి దాకా. మళ్ళా నేను ఉన్న విషయం దాచుకోలేదు. అన్యాయం ఏమనేది వాళ్ళ సంబంధం, మనం తినా మనకు సంబంధం లేదు. వాడికి బిర్యానీ ప్యాకెట్ ఇస్తుంటే 1000 రూపాయలు చేతిలో పెడుతుండే, వాడు ఏం చేస్తే వానికి సంబంధం ఉంది? అని ఫ్యామిలీ నెంబర్ గురించి మనం ఏం మాట్లాడతామాడా? ఏం చేయలేమాడా? సగం మంది ఖైరతాబాద్ లీడర్లు, సగం మంది వాళ్ళ హస్బెండ్ పట్టుకొని వాళ్ళు డెవలప్ అవుతున్నారు తప్ప ఎవరు సొంతంగా వాడు ఇష్టంగా ఇప్పించుకొని అదే దూరాల నా నోరు ఇప్పుతాను చాలా ఘోరంగా ఉంటుంది. నేను ఎవరి జోలికి వెళ్ళాను. ముందే బాగా చెప్పారు, అంటే బేసిక్ గా బాగాలేదు. ముందే నాది టైం బాగాలేక చాలా ఇబ్బందులలో ఉన్నాను. ఏంటంటే సడన్ లో వచ్చేసింది, సారీ. పర్లేదు సార్. సో అది పరిస్థితి. అంటే మహిళలు కూడా అంటే ఫ్రీ బస్ విషయంలో ప్రధానంగా ఆమె చెప్పే పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది బాగా నష్టం కలిగిస్తా ఉంది. అందులో ప్రధానంగా ఏదైతే షాప్స్, ఇప్పుడు ఇట్లాంటి షాప్స్ ఉన్నాయో వీళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది అనేది సో మహిళలే చెప్తా ఉన్నారు. ఈ ఫ్రీ బస్ వల్ల కొంతమందికి ఎవరైతే ఉద్యోగం చేసుకునే వాళ్ళకో కొంతమందికి లాభమే, కానీ కొంతమంది ఉప్పు పప్పు కొనడానికి కూడా బయటికి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది అనేది చెప్తున్నమాట. ఇక్కడేనా బాబాయ్? ఇక్కడేనా? లోకలేనా? ఎట్లా ఉంది ఈసారి ఎన్నికలు వస్తున్నాయి అంటున్నారు కదా ఖైరతాబాద్? ఇప్పుడే ఎన్నికలు ఏమో మరి దానం నాగేంద్ర పార్టీ మారిందిగా. మారితే మారండి, వాళ్ళ ఇష్టం. మంచిదేనట మరి అట్లా మారితే? అంటే వాళ్ళ ఇష్టం మీద ఉంటది, మనం ఎవరు చెప్పనిక. అది వాళ్ళ ఇష్టం. రాజకీయ నాయకులు ఎట్లుంది? మీరు ఆల్రెడీ చాలా ప్రభుత్వాలు చూసుంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా చూసుంటారు గతంలో? వాళ్ళ చూసినాము, వీళ్ళ చూసినా అందరికి చూసుకుంటాం. ఎవరిది వాళ్ళకు పనే. వీళ్ళ పార్టీలు మంచిగా చేస్తున్నారు ఇప్పటికే. ఈ రేవంత్ రెడ్డి పర్లేదా ముఖ్యమంత్రి? పర్వాలా. ఒకవేళ మీకు ఇక్కడ ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే మరి ఈసారి కాంగ్రెస్ పార్టీయా లేకపోతే బీఆర్ఎస్ గెలుస్తుందా? కాంగ్రెస్ చేస్తుంది మళ్ళీ. కాంగ్రెస్ మరి దానం నాగేంద్ర గెలుస్తాడట? మరి గెలుస్తాడు అస్తే ఈసారి. మంచిది కాదంటారు కదా పార్టీ మారడం, ఎట్లా మంచిది అవుతుంది అంటారు? బీఆర్ఎస్ మీద గెలిచి ఇంతకుముందు 2-3 సార్లు మారాడు కదా, టీడీపీలో బాగా, మళ్ళీ ఆడికెళ్ళి టీఆర్ఎస్ లో బాగా, ఆడికెళ్ళి చేసిండు, అభివృద్ధి చేసిండు. ఇక్కడ ఏమన్నా లోకల్ గా ఆయన చేసేది ఏముంది? సీఎం శాంక్షన్ చేస్తారు, చేసుకోపోతారు. అసలు సీఎం శాంక్షన్ చేయాలి కదా, చేస్తున్నట్ట మరి అక్కడ నుండి చేస్తే పింఛన్ వస్తుందా నీకు? వస్తుంది. అంటే ఏం చేసేటప్పుడు రిటైర్డా లేకపోతే ఎట్లా? నేను ఇక్కడ మేస్త్రి పని చేసేవాడిని ఇదివరకు. ఈ 6 గ్యారెంటీలు వస్తున్నాయా బాబాయ్? 6 గ్యారెంటీలు అంటారు కదా. 6 రాలా? 6 ఈ 500 సిలిండర్,
కరెంట్ ఫ్రీ అవి కరెంట్ ఫ్రీ ఉంది. సిలిండర్. సిలిండర్ అంటే లేడీస్ మీద ఉండటంలోకి వస్తుందట కదా. ఎవరు రావట్లేదు అంటారు. మాకు లేదు, మా దాంతో నాకు నా పేరు మీద ఉంది సిలిండర్. అయినాయి అసలు అమలు అయినాయి 6 గ్యారెంటీలు. లేడీస్ వాళ్ళకి అయినాయట. సాధారణంగా లేడీస్ వాళ్ళు ఎత్తుకున్నారో లేదో. మీ అంచనా ప్రకారం ఒకవేళ ఉప ఎన్నిక వచ్చింది, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 ఉంటాయి. ఈ పోటీలు ఎట్లా ఉండబోతుంది, ఎవరు గెలబోతున్నారంట ఇక్కడ ఖైరతాబాద్? ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంటది. కాంగ్రెస్. ఎందుకు? ఎందుకంటే వాతావరణం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకే ఓటేస్తారు కానీ బయట వాళ్ళకి వెయ్యరు. ఏదైనా పని చేయాలంటే అధికారం ఉన్న వాళ్ళకి. ఇప్పుడు అయితే ఏమో మీకు ఏదైనా పెండింగ్ పనులు ఉంటే ఇప్పుడు అయితే ఏమో పనులన్నా ఉప ఎన్నిక వస్తే అన్ననే అయితే. సో అది పరిస్థితి. సో ఏదేమైనా కానీ ఉప ఎన్నిక అనే ఆలోచన అయితే కొంచెం ప్రజల్లో లేనట్టుగానే కనపడతా ఉంది. అంటే బేసిక్ గా కొంతమందికి అయితే ఎమ్మెల్యే పేరు అనేది కొంత టైం తీసుకుంటా ఉన్నారు. అంటే దానం నాగేంద్ర ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యేగా అనే దాని మీద కొంతమంది ఆలోచించుకునే పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో. సో ఈ పరిస్థితుల్లో బాబాయ్ ఎక్కడది ఇంద్రమ్మ చీర ఇద్దరు అసలు అంటున్నారు కదా, నోట్ వస్తుంది కదా. ఇవ్వలేదా? నువ్వు ఎగ్గొట్టారు అనుకుంటు కదా, ఇచ్చిర్రా? ఇస్తున్నారని అంటున్నారు. నెక్స్ట్ రోజులో ఇస్తున్నారంట. మన మొన్న అయిపోయింది ప్రోగ్రామ్. అది రోజు ఉండదు, వచ్చే నెల 9వ తారీఖు దాకా అన్నారు కదా. అది ఉప ఎన్నిక వస్తే అవుతుందేమో మీకు మరి. అంతేనా? లేకపోతే లేదా? అంతే. సో అది పరిస్థితి. సో అంటే బేసిక్ గా ఈ పథకాల కంటే ఎక్కువ ఈ ఉచితాల మీద ప్రజలు ఎక్కువ ఆలోచిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. చీరలు ఇక్కడ రేషన్ దుకాణం ఉంది కదా, గవర్నమెంట్ కోట. మరి ఏడ తీసుకోవాలో చెప్పలే మీకు? అక్కడికి ఇవ్వమన్నారు. ఎక్కడికి? నెక్లెస్ రోడ్లకి. ఎవరికి? మీ వైఫ్ కా? మీరు వెళ్తే ఇస్తాడే కూడా మరి ఆయన? నేనే వెళ్తా, ఆడలే పోవాలి కదా. మంత్రులే అంటుండు మీరు కట్టుకుంటారా చీరలు మీ పిల్లలకి? కట్టుండు మంత్రులే. మరి అలా అందుబాటులో ఇస్తే కట్టుకోవడం తెలుస్తుంది అసలు ఎట్లున్నాయి అనేది. అవును. అసలు చూపించకుండా నువ్వు ఎక్కడో ఇస్తే ఆడికి పోయేది ఎట్లా అది మీరు చెప్పండి అలాగే. సరే. సో అది సో పరిస్థితి అది. సో ఏదేమైనా కదా ఉప ఎన్నిక నేపథ్యంలో ఉప ఎన్నిక పరిస్థితుల గురించి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న చర్చ కావచ్చు, జరుగుతున్న అంశాలు కావచ్చు, ప్రధానంగా ఈ ఉప ఎన్నిక కనుక వస్తే సో జూబ్లీహిల్స్ తర్వాత వచ్చే ఎన్నిక కాబట్టి జూబ్లీహిల్స్ ఎఫెక్ట్ కొంత ఉంటుంది అనేది కొంతమంది డిస్కస్ చేసుకుంటున్న మాట. మరి ఆ జూబ్లీహిల్స్ ఎఫెక్ట్ పడుతుందా పడదా? మరి కొంతమంది ఏమంటారు అంటే కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడున్న ఉప ఎన్నికల్లో కీలకం కాబోతా ఉంది. ఎందుకంటే 10 మంది అనర్హత వేటుకు సంబంధించిన విషయంలో సో ఏదైతే జరుగుతున్న విషయాలు ఉన్నాయో ఆ అంశాలు ఉన్నాయో సో వీటన్నిటికీ కూడా బేజార్ వేసుకునే పరిస్థితి కనపడతా ఉంది. సో ఒక్కసారి ఇక్కడ 2 సంవత్సరాలు అవుతుంది కదా కాంగ్రెస్ పార్టీ వచ్చి, ఎట్లా ఉందంట పరిపాలన? మంచిగానే ఉంది. 6 గ్యారెంటీలు పథకాలు అన్ని బాగానే ఉన్నాయి. ఈసారి ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనే చర్చ జరుగుతూ ఉంది కదా, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక రాబోతుందనే చర్చ కనబడతా ఉంది కదా, దానం నాగేందర్ రాజీనామా చేయబోతున్నారనే అంశాలు బాగా వినపడతా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? అంటే ఎమ్మెల్యే గురించి కానీ ఇప్పుడు అనర్హత వేటు పడింది కదా ఆయన మీద. నాగేందర్ ఎక్కడ ఉన్నా నాగేందర్ సీట్ ఆయనకు రిజర్వ్ ఉంటుంది ఎప్పుడు. అంతేనా? ఏ పార్టీ అయినా కానీ? ఏ పార్టీ అయినా కానీ. అంటే కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు కదా, వేరే పార్టీ టికెట్ మీద గెలిచి దీని ఇందులోకి అంటే ఆయనకు నచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు ఒక్కటి వదిలేసి ఇంకో దగ్గర పోతే. అదే బాధ. సో ఈసారి ఒకవేళ ఉప ఎన్నిక అనే మాట నిజమైతే మాత్రం ఎట్లా ఉండబోతుంది అంటారు ఖైరతాబాద్ లో? బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. తగ్గపారు ఉంటుందా? చేసిండా? డెవలప్మెంట్ జరిగిందా ఇక్కడ దానం నాగేంద్ర హయాంలో? డెవలప్మెంట్ మొదటి నుంచి డెవలప్ చాలా. ఇక ఆఫీషియల్ ఏమైందో అది నడుస్తుంది, అట్నే ఉంది. ఎట్లా ఉంది అట్లా. ఇప్పుడు చాలా గవర్నమెంట్ చూసిరు కదా మీరు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తా ఉంది మీకు? అంటే గత గవర్నమెంట్స్ కి గవర్నమెంట్ కి ఏమన్నా ఉంటది కదా బాస్, తేడా ఏదో ఉంటది, చెప్పనికి రాదు. అందరు చూస్తూనే ఉన్నారు. ఈసారి అంటే ఒకవేళ పోటీ వస్తే మాత్రం దానం నాగేంద్ర ఇప్పుడు ఆయన ఏ పార్టీతో గెలుస్తూ మాట్లాడుతున్నారు? కాంగ్రెస్ లో ఉన్నట్టున్నాడు మరి, ఎంపీగా కూడా పోటీ చేసినట్టు దీంట్లో. నేను చెప్తున్నా కదా, ఆయన సీట్ ఆయనకు రిజర్వ్ ఉంటుంది ఎప్పుడు. సో ఆయన సీట్ అనేది ఆయనకి రిజర్వ్ ఉంటది అనేది కొంతమంది చెప్తున్నమాట. అంటే ఏది అంటే ఈ ఆన్లైన్ వల్లనే, ఆన్లైన్ ప్లస్ డిస్టిక్ బండ్లు ఎక్కువైపోయినాయి. ఇంతకుముందు డిస్టిక్ బండ్లు వచ్చేది కాదు, 60 కిలోమీటర్లు బయట తిరగాల.
ఇప్పుడు అటువంటిది ఇప్పుడు డిస్ట్రిక్ట్ బస్సులు ఎక్కువైపోయినాయి. మరి అట్లా ఎట్లా allow చేసిర్రు ఇప్పుడు district గవర్నమెంట్ ఇంకా అట్లా ఇది చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఊర్లకెళ్ళి నుంచి వచ్చి ఇక్కడ తిప్పుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ట్యాక్స్ తక్కువ ఆ. కదా అప్పుడు actually? అక్కడ తక్కువ, మరి పర్మనెంట్ తక్కువ, అక్కడ permit తక్కువ. తక్కువ మరి ఆడ అట్లాంటి రెండు- వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు? చేస్తున్నారు. గవర్నమెంట్ ఏమనంటే తెలంగాణ బండ్లే కదా, అన్ని తెలంగాణకు సంబంధించినవి అన్నట్టుగా చేస్తున్నారు. ఈ ఫ్రీ బస్ మీదకెళ్ళి ఫ్రీ బస్సుది మాకేమీ పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు. ఫ్రీ బస్సు వల్ల ఎఫెక్ట్ ఏం లేదు. కానీ ఈ ఓలా ఊబర్ 2 వీలర్ వాళ్ళది, 2 వీలర్ వాళ్ళు సింగిల్ ఎవరైనా ఉన్నారంటే అయిపోయి. ఇప్పుడు మాకు కూడా 100 రూపీస్ అయ్యేది అది 50 రూపాయలతో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సగం అవుతుంది. సగం అవుతుంది. దానివల్ల మాకు చాలా ఎఫెక్ట్. అలాగే మెయిన్ అన్న, మీరు ప్రజాభవన్ కూడా పోయారు కదా? పోయినాము. అన్ని యూనియన్ అనేది లేకుండా అయిపోయింది కదా ఇప్పుడు. ఆ, ఇంతకుముందు కేసీఆర్ యూనియన్ అనేది ఉండకూడదని చేశాడు కదా. ఇప్పుడు ఆర్టీసీ అవును. అప్పటి నుంచి యూనియన్ పడిపోయా. కొన్ని సంవత్సరాలు మా ఆటో స్ట్రైకులు లేక ఆ. 10 ఏళ్ళు పైన అయిపోయా. ఆటో స్ట్రైక్ అనేది లేదు. మీకు ఎంత వచ్చేది ఇది వరకు మామూలుగా? ఇదివరకు మామూలుగా 1500 దగ్గర ఇది చేసుకునే తల. ఇప్పుడే ఏడ ఉంది. ఇప్పుడు అసలు 500-600 వెళ్ళడం కూడా కష్టం ఉంది. మరి కుటుంబం అయ్యి, మళ్ళీ యాప్ అదే అయ్యి అంతా గ్యాప్, మళ్ళీ ఫైనాన్స్ కట్టుకోవాలా, ఇంటి రెంట్, మీదకెళ్ళి ఫైనాన్స్ కూడా ఫైనాన్స్ ఎక్కుతా ఉంటాడు ఎక్కుతా ఉంటాడు. ఒక నెల లేట్ అయిందంటే అయిపోయా, లేట్ పేమెంట్. 2వ నెల నంబర్ ఇచ్చేస్తాడు బండి పట్టుకురండి అని. ఈ ఉచిత కరెంట్ అయ్యి ఏంది పరిస్థితి? ఉచిత కరెంటు 500 గ్యాస్ ఇవన్నీ అన్నారు. ఇక అవన్నీ ఏం పెద్ద అంత ఉపయోగపడదు. అవన్నీ ఉచిత కరెంటు దానివల్ల ఏముంది కానీ ఎవరు అడిగారు? ఎవరు అడగలేదు. ఫ్రీ బస్సులు, ఉచిత కరెంటు, సిలిండరు 2500 మహిళలు. ఎవరు అడిగారు? మామూలుగా ఏదో ఎడ్యుకేషన్ లేదంటే గిన వైద్యం. వైద్యము మెయిన్ అవి కావాలా మెయిన్. అవి మంచిగా చూసుకుంటే చాలు పబ్లిక్ కి. ఈ ఉచితం అని ఇంకా సోమరిపోతలని చేసి 2500 ఇచ్చి సన్న బియ్యం అని ఇవన్నీ ఇక చేసి ఓట్లు వచ్చినట్టు అవి అయిపోతుందా? అయిపోతాయి. కానీ ఇప్పుడు ఈ దానం నాగేంద్ర రాజీనామా అని ఒక చర్చ జరుగుతుంది కదన్నా, ఏం చెప్తారు? ఇంకా అది ఏమో వాళ్ళిద్దరు ఏమో మళ్ళీ ఆయన ఇంతవరకు ఇంకేం ఆమోదించట్లేదు కదా. ఆయన అవును. దానం నాగేందర్ ఇంకా ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. అంటే అంటున్నాడు కదా, 2 రోజుల నుంచి నడుస్తుంది. నడుస్తుంది అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను పార్టీ కండువా కప్పుకోలేదు అంటాడు ఆయన. ఎంపీగానే పోటీ చేసిండుగా. అదే మరి. ఇక అదేగా ఆయన ఇప్పుడు ఏదో ఒకటి ఇచ్చేసి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు రమ్మని టీఆర్ఎస్ వాళ్ళు. ఇంకా వీళ్ళేమో అట్లనే దాన్ని కప్పిపుచ్చుతా ఉండరు వీళ్ళిద్దరు. మీరు ఏమనుకుంటున్నారన్న? పబ్లిక్ ఎలక్షన్ రావాలనుకుంటారా? ఏంటా ఏమనుకుంటారు? ఇక ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ దానికి ఇప్పుడు ఉప ఎలక్షన్లు వస్తే మళ్ళీ చాలా బడ్జెట్ కావాలా, మళ్ళీ గవర్నమెంట్ ఖర్చు పెట్టాలా. 200 కోట్లు అయితే. మళ్ళీ 200-300 కోట్లు ఏంది ఎక్కువనే అయితే ఇంకా. ఉప ఎలక్షన్లు అంటే ఇప్పుడు మన జూబ్లీస్ లో చూడలేదా? 1000, 500, 2000, 2500, 5000, 6000 అవన్నీ మళ్ళీ రేపు మనకే దొబ్బుతారు. మనకే మళ్ళీ మనమేవి కాబట్టి ఏం చేయాలా? ఉప ఎలక్షన్లు ఎందుకు? యాదొకటి నడుచుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ చేంజ్ అవుతున్నారు అనగానే సస్పెండ్ చేసేయాలి అంతే. అట్లా ఉండాలి, యాక్షన్ తీసుకోవాలా. ఇప్పుడు వీళ్ళ స్వార్థం కోసము మాకు ఎమ్మెల్యేలు కావాలా, అందరు మాకు ఇంకా ఫుల్ మెజార్టీ కావాలా అని వీళ్ళు ఇదవుతారు. వాళ్ళు చూస్తే అట్లా అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చాలా మంది వెళ్ళిపోయారు అప్పుడు. మరి అంతే. మీ అంచనా ప్రకారం అంటే ఇప్పుడు దానం నాగర్ మంచిగా చేసిందా మీకు ఖైరతాబాద్ ఎట్లా ఎమ్మెల్యేగా? మంచిగా అంటారంటే పర్వాలేదు. పాత మనిషి, ఎప్పటి నుంచో కర్తవాద్ నియోజకవర్గము చాలా ఏళ్ళ నుంచి ఉన్నోడే. మంచిగా అంటే ఏముంది, ఇంకా అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో మంత్రిగా చేశాడు. ఏ పార్టీలో ఉన్నా గెలుస్తూనే ఉన్నాడు ఆయన. ఇంకా ఇప్పుడు ఏమో కొద్దిగా కష్టమే మరి. అయినా ఆయనకే ఉంది ఛాన్స్. ఎందుకంటే ఎవరున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇస్తే మళ్ళా ఆయన ఎవరు గోవర్ధన్ రెడ్డికో ఎవరికో ఇస్తారు బీఆర్ఎస్ తరఫున. ఇక ఆయన అక్కడ ఎక్కడనో జూబ్లీహిల్స్ లో ఉంటాడు. ఈ దానం నాగేందర్ ఏంటంటే అప్పుడు లోకల్ ఆయన జనార్దన్ రెడ్డి తో పాటు బాగా తిరిగినోడు, ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ అందరిని ఆక్రమించుకొని ఇంత ఇది చేసుకున్నాడు. అవలేదు చేసిన కాడికి ఏదో ఉప ఎన్నిక పెడితే మాత్రం మళ్ళీ గెలుస్తాడా ఈ కాంగ్రెస్ తరపు నుంచి? ఒకవేళ కంపల్సరీ గెలుస్తాడు. కంపల్సరీ గెలుస్తాడు. ఎందుకంటే వేరే ఎవరు అంత క్యాండిడేట్లు అయితే ఎవరు లేరు ఇక్కడ. మీరేం చెప్తారు ఇప్పుడు? ఒకవేళ రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు పబ్లిక్ గా రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటే, మేము మా ఆటో వాళ్ళ పరిస్థితి బస్సుల వల్ల ఏం ప్రాబ్లం లేదు. ఈ ఓలా ఊబర్లు డిస్టిక్ బండ్లు ఎక్కువైపోయినాయి. మెయిన్ ఊర్లకెళ్ళి నుంచి వచ్చే డిస్టిక్ బండ్లు బంద్ చేసేయాలా. బంద్ చేసేసి 15 సంవత్సరాలు మాకు ఆటో వాళ్ళకి ఒక్క యూనిట్ కూడా పెంచట్లేదు. అదే ₹1 కూడా పెంచట్లేదు మాకు ఆటో మీటర్లు. అప్పుడెప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే బొత్స సత్యనారాయణ ₹16 ఉంటే ₹20 చేశాడు మీటరు. అప్పటిదే. ఇంకా ఇప్పటి వరకు ఎవ్వరు మా మీద అసలు ఇది చేసిందే లేదు. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఒక ఆటో కొనాలంటే 5 లక్షల పైన ఉంది. ఇప్పుడు ఇది లైసెన్స్ కింద ఆటోలు ఇస్తున్నారు. అవి ఏం చేసుకొని ఇక చెప్పు? లైసెన్స్ కింద ఆటోలు తీసుకుంటున్నారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకే వస్తున్నవి, రాని వాళ్ళు ఏదైతున్నారు. వచ్చిన వాళ్ళేమో 1,80,000 వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఏం లాభం చెప్పది?
సో అది పరిస్థితి. ఆటో వాళ్ళు అయితే మాత్రం పక్కాగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేది ప్రతి ఆటో వారిని ఎవరిని కదిపినా కూడా అదే పరిస్థితి కనపడతా ఉంది. సో ఆటో వాళ్ళు కంపల్సరీగా, సో ఈ నేపథ్యంలో ఆటో వాళ్ళు అయితే పక్కాగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు రావాల్సిన విషయాల్లో సో గతంలో మాకు వచ్చే రాబడి ఇప్పుడు లేదు కాబట్టి, సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పెరిగిన ఖర్చుల పరిస్థితుల్లో సో ఏదైతే సో ఆనాడు ఏదైతే డిసైడ్ చేసారో అదే మీటర్ రేట్ ఇప్పటికీ ఉంది కానీ, సో మాకు కొత్తగా జరిగింది ఏం లేదు. ఎవరిని కదిపినా కూడా ఈ 6 గ్యారంటీల అంశం అనేది కొంత అందరూ కూడా సక్రమంగా అన్ని అమలైనవి అనేది ఎవరు చెప్పే పరిస్థితి లేదు. సో ఒకవేళ ఇక్కడ ఉప ఎన్నిక వస్తే కొంత నాగేంద్రకే ఎడ్జ్ ఉంటుంది అనేది ప్రస్తుతం చెప్తున్నమాట. ఎందుకంటే ఇంకా క్యాండిడేట్స్ ఎవరు నిలబడతారనేది డిక్లేర్ కాలేదు కాబట్టి ప్రస్తుత మాట అయితే నాగేంద్ర ఏ పార్టీలు ఉన్నా కానీ ఎంతో కొంత ఆయనకి ఎడ్జ్ ఉంటుంది అనేది చెప్తున్నమాట. కానీ ఇది ఎంతవరకు వాస్తవం? ఎందుకంటే పార్టీ ఒకవేళ ఉప ఎన్నిక వచ్చి పార్టీ కనుక అభ్యర్థులను ఖరారు చేస్తే మళ్ళీ ఇది టాక్ మారే పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఇది. సో పబ్లిక్ అంతా కూడా కొంత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నిక అనే దాని మీద కొంత చర్చించుకునే పరిస్థితి కనపడతా ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ మీద కొంత వ్యతిరేకత అయితే ఉన్నమాట వాస్తవం. సో మరి ఇక్కడున్న పరిస్థితుల్లో అభ్యర్థి పరంగా కొంత అభ్యర్థిని చూసి ఓటు పడే ఛాన్స్ ఉన్నది కొంతమంది చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే సో ఎవరు వచ్చినా ఒకటే అనే కాన్సెప్ట్ తీసుకొస్తా ఉన్నారు. కొంతమంది కర్తవాది మాది దానం నాగేంద్ర, అందుకే ఇండ్లకెళ్ళి అందులో జంప్ అయ్యిండు. టిఆర్ఎస్ ఉండే కదా బిడ్డ, ఇక్కడ అంతా గెలిచింది కదా, ఇక్కడ ఓట్లు వేయించుకున్నాడు, మంచిగా అయింది. ఇక ఊళ్ళల్లో గెలిచే వరకల్లా ఇక్కడికి వెళ్ళి అక్కడ జంప్. మళ్ళీ మేము వెళ్ళక జంప్ కావాలా బిడ్డ? మేము వెళ్ళక జంప్ కావాలి. ఏదో ఒక్క రూపాయి తెలియదు బిడ్డ మాకు. వచ్చేది మా పింఛన్ మేకే బతుకు. తప్పది తప్పు. నువ్వు ఏమన్నావు, నా 6 వికలాంగులకేమో 6,000 అన్నావు, మా వృద్ధ పింఛన్ వాళ్ళకు 4,000 అంటివి. అమ్మ నువ్వు నువ్వు గెలిచినాక నువ్వు అందులోకి ఎట్లా జంప్ అవుతావు బిడ్డ? నువ్వే చెప్పు. నువ్వు గెలవకపోతే ఒక మాట, మళ్ళీ గెలిచినాక నువ్వు అందులోకి ఎట్లా పోతావు? పోయిన కాంగ్రెస్ లో నన్ను ఒప్పుకోవట్లేదు కదా మరి ఆయన. ఏదో ఒప్పుకునే లేదు. ఇక ఆయన సేఫ్టీగా ఆయన చూసుకుంటుండు అంతే. ప్రజలది కాదు, అది ప్రజలది కాదు బిడ్డ. ఓట్లు వేసినప్పుడే మనం అమ్మ మీరు వెయ్యిండ్రి నేను ఇది చేస్తా అది చేస్తా అన్నాడు. ఏం చేసిండ్రు బిడ్డ? ఏమి లేదు. కనీసము మాకు పెద్ద మనుషులం బిడ్డ, ఏదైనా గింట 10 రూపాయలు కూడా తెలియదు ఇప్పటిదాకా మాకు. ఇల్లు అన్నాడుగా, ఏంది కదా ఇల్లు లేవు, ఏం లేవు బిడ్డ. ఈ బస్తీలో ఒక్కరు కూడా రాలే. తింటుండొచ్చు మళ్ళీ, ఇక మనకేం తెలుసు. ఆయన వచ్చి ఈసారి వస్తాడు కదా, వస్తే ముఖం పట్టుకొని అడుగుతాము, అయ్యా మళ్ళీ నువ్వు ఇళ్ళకెళ్ళి అన్న జంప్ అవుతావు, ఎన్నిసార్లు జంప్ అయ్యుకుంటూ ఉంటావు, మళ్ళీ మమ్మల్ని కూడా ఎన్నిసార్లు జంపమంటావు అని చెప్తా. ఈ సత్యజాలకు నీవు ఎక్కడెక్కడ దుంకుతుంటే అక్కడక్కడ దుంకాలి నా బిడ్డ అని అడుగుతా నేను. అదే అంట, నీకు ఇట్లనే నువ్వు దుంకుతావో మేము వేస్తా ఉంటాం అని చెప్తా ఆయనకు. చెప్తానే సారి ఒకవేళ ఉప ఎన్నిక వస్తే గెలిచాడా మరి? ఎట్లా లేదు, ఇంకా కేసీఆర్ చేసిండు బిడ్డ. ఇగో పిల్లల కరెంట్ క్యాప్ వాళ్ళకి చేసిండు, కొంచెం మాకు కూడా పింఛన్లు చేసిండు బిడ్డ. జర ఏదో ఒక్కటి కూడా లేదు. ఇంకా కరెంట్ బిల్లు ఎక్కువైనాయి ఇప్పుడు మాకు. మేము తినేదే కష్టం ఉంది, కరెంట్ బిల్లు ఎడికెళ్ళి కట్టుకోవాలి బిడ్డ? చెప్పు, నువ్వే చెప్పు. 200 యూనిట్లు ఫ్రీ అంటుండు కదా. పిరి లేదు అదే అనుకో. ఇక అంటే మన ఇంట్లో పిడిచి లేదా బిడ్డ? ఇంత టీవీ చూసుకో మా పెద్ద మనుషులము. మళ్ళీ అవన్నీ ఉంటే మళ్ళా సరిగ్గానే వస్తున్నాయి. మళ్ళీ అంటావు బిడ్డ, ఇక మీరే మాట్లాడు. ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీ అంటే ఇప్పుడు 200 యూనిట్లు మినహాయించి మిగతా దానికి వేయాలా? బ్యాచులర్లు చదువుకోనికి వచ్చిన పిల్లలకి ఏముండయి, వాళ్ళకంటే ఫ్రీ. ఇప్పుడు మన సొంత మిల్లు ఒక టీవీ ఉంటది, ఒక ఫ్రిడ్జ్ ఉంటది, ఎందుకు ఉండదు బిడ్డ? ఇవాళ రేపు అందరం తెచ్చుకుంటున్నాం, ఎంత గతి లేనోండి ఆయన. మరి ఇక దానికి ఎక్కువ కాకుంటే నువ్వు ఇచ్చినట్టు ఏముందాడా? నువ్వు ఇచ్చినట్టు ఏం లేదు. మన గుంజుకొని మనకే ఇస్తుండ ఆయన. కేసీఆర్ అంతా ముంచిపోయిండట. మళ్ళీ ఈయన ఎంత లేపిండయ్యా, లేపిండు మనుషులను. లేదు చెప్పు బిడ్డ, నువ్వే చెప్పు. ఇక కొట్లాడుకోమని సిగలు పట్టుకోమని ఇంకా బస్సు ఫ్రీ చేస్తావు. ఆయన నీకు అన్యాయం చేసిండు కదా, మళ్ళీ బస్సులు ఎవరు పెట్టమన్నారు? వేస్ట్ అది పని లేని ధర్మంగా చెప్తున్నాయి. పన్నున్నాయి తిరిగాయి అవి. ఇల్లు సంసారం లేని ఊరంతా తిరుగుతుంటాయి అవి. మా సొంటలు మేము తిరగం బిడ్డ. అట్లా మళ్ళీ అట్లనే ఉంటారు. ఇక మొగలతో కొట్లాడాలా? నేను పోతున్నా అని నువ్వు రూపాయి ఇవ్వకున్నా పర్వాలేదు, పోతారు. పుట్టింటికేంది ఊరంతా తిరిగి వస్తుంది. చామ్నార్, మక్క మజీతు, మొత్తం ఇండియా మొత్తం అన్ని తిరిగి వస్తాయి అవి. పనికి లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచేటప్పుడు మహిళలకు ₹1 కోటీశ్వరాలను చేస్తారు.
ఇగో ఇచ్చిండు బిడ్డ, ఇగో ఇదే ఆ 4 తులాలు ఇచ్చిండు బిడ్డ నాకైతే. ఇప్పుడేమో 1,00,000 ఆ? 1,00,000 అయిపోయింది. ఆయన మళ్ళీ ఆయన చేసింది మంచిది కదా అది. నువ్వు మన గరీబోలం కొట్టుకొని సావాలి. ఆయన ముద్దుగా కూర్చొని ఉంటాడు. లేని 1,00,000 మేము ఇప్పటిదాకా చూడలే మా ఏజ్లా. 1,00,000 ఇప్పటిదాకా చూడలే. గరీబుల పెళ్లి చేయాలంటే ఒక అద్దతులమన్నా కొంటాం బిడ్డ. పిల్లగానికి ఉంగరం పెట్టాలా కదా, ఉంగరం పెట్టి కాళ్ళు కడగాలి, పిల్లకు పుస్తక పెట్టాలి వాడు. మరి 50,000 ఏడికెళ్ళి తెస్తాడు బిడ్డ, 60,000-70,000 ఏడికెళ్ళి తెస్తాడు అద్దతులానికి? చెప్పు, నువ్వే చెప్పు. అప్పుడు అంటే తక్కువ ఉంది కాబట్టి చెప్పినావు, ఇప్పుడు 1,00,000 అయింది అంటారు కదా వీళ్ళందరూ. మళ్ళీ ఎవరు అన్నారు బిడ్డ? వానికే ఒకడేమో వాడిని ఎక్కిస్తాడు, ఒకడేమో దించుతుండు. ఒకడెక్కి ఎవరు అడిగారు? మన మొన్న ఇసుగూడలా గెలిచిండు కదా జుబ్లీసో ఏండ్లను, మరి ఆడు గెలిచిండు. ఒకరేమని మొత్తం ఆయన వాడు అయితే రాని అని పని చేస్తాను. నువ్వేమో ముంగడ తిట్టవర్తి, వెనకకేమో సాటుకు మెచ్చుకోండి. మళ్ళీ ఏంది బిడ్డ? మేము పెద్ద ఖైరతాబాద్ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కి వేస్తారా మరి మీరు ఎట్లా? ఎందుకు వేస్తాము? చూసి ఇంకా కాంగ్రెస్ తెచ్చుకుంటాము. ఉండని ఆయన ముఖం పట్టుకొని అంటాము, అయ్యా నీలాక మేము ఎగరాలంటే కాదు బిడ్డ, మాకు కేసీఆర్ వస్తామని చెప్తారు. ఆయన చేసిండు బిడ్డ. కొన్ని రేవంత్ రెడ్డి కూడా వచ్చి చెప్తాడేమో మళ్ళీ ఈసారి గెలిపియండి, ఈసారి ఇస్తానంటాడేమో. ఇంకేమిస్తాడు? ఇప్పుడే నీయాలి కదా, 2 సంవత్సరాలు అయింది కదా బిడ్డ, 2 సంవత్సరాలు అయింది. లోకం దంతింటుండు ఆయన. ఎవరెవరు తిట్టేది తింటుండు, ఎవరెవరు ఇండ్లు ఖరాబు చేసేది. వాళ్ళు కష్టపడి ఇండ్లు కట్టుకున్నాం బిడ్డ. ఆ ఇండ్లు కూడా నువ్వు తీసుకుంటే కూలగొడితే ఏడో బతుకుతాం, రోడ్డు మీద ఉంటామా చెప్పు? నువ్వు ఇచ్చింది కూడా కాదు బిడ్డ, నువ్వు ఇచ్చింది కూడా కాదు కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అంటున్నావు, మళ్ళీ ఇప్పుడు కూలగొట్టిన వాళ్ళకి అంత ఇండ్లు ఇస్తున్నావా నువ్వు? మళ్ళీ ఎట్లా బతకాలి చెప్పు, నువ్వు చెప్పు. నువ్వు అక్కడ అట్లా కాదు బిడ్డ, నువ్వు ఇచ్చి ఇక్కడ కూలగొట్టు, అదొక పద్ధతి. నువ్వు కూలగొడుతున్నావు, ఉన్నాయన్ని కూలగొడుతీవి, ఆడ రోడ్డు మీద వాడవేస్తీవి. ఇక నీకు ఓటు ఎవరు వేస్తారు బిడ్డ? నువ్వే చెప్పు, చెప్పు, నువ్వే చెప్పు. వెయ్యము, వెయ్యనే వెయ్యం. ఇంకా ఆయన గెలిస్తే ఉంటాడు, గెలవకపోతే అయితే ఉండడు కదా బిడ్డ. ఇంకో 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటుండే కదా. నాయనా ఎవరు వచ్చినా అదే చెప్తారు. కేసీఆర్ వచ్చిండు, 10 సంవత్సరాలు చేసిండు, కొంచెం మంచిగా చేసిండు బిడ్డ. ఇగో తినలేదంటే అన్నం పుట్టదు మా సొంటలకు. ఈయన చేసేది ఆయన ఏం చేసిండో మనకు తెలియదు, కానీ ప్రజలకు మాత్రం కొంచెం మంచిగా చేసిండు, సాయం చేసిండు. నువ్వేమన్నాను బిడ్డ? చేసిండు, చేయలేదంటలేదు. మామ ఎట్లుంది, ఏంది కథ? ఎట్లుంది? 2 సంవత్సరాలు అయితే గవర్నమెంట్ ఏం లేదు, అట్లనే ఉంది గవర్నమెంట్. ఆయన వచ్చి ఒక్క డిఏ పెంచలేడు ఇప్పటిదాకా, ఒకటి ఏం లేదు. ఎంత పింఛన్ అంతనే ఉన్నది. ఇస్తుండ 4,000 ఇస్తా అంటాడు పింఛను. గవర్నమెంట్ కొలు చేసే బిడ్డ, డ్యూటీ చేసాం కదా. అప్పుడేమో ఈయన కేసీఆర్ ఉన్నాక డిఏలు పెంచుతుంది, అన్ని పెంచుతుంది. ఈయన వచ్చేసి ఒక్క డిఏ కూడా పెంచలేదు. ఎందుకు మరి అడిగిర్రా? మరి ప్రజాభవన్ ఏదో పెట్టిండు కదా, ప్రజాభవన్. బిడ్డ మేము పోతాం, శాతం అయితే 2 సంవత్సరాల పరిపాలన చూసినావు కదా. ఒక్క మాట చెప్తా, సీరియల్ 2 ఏళ్ల సీరియల్ లేవు. ఆయన సీరియల్ ఇస్తేనేమో ఆటోలు దుడిచిండ్రు. ఆడివి కూడా చిన్న ఆడివి కావు. ఈడ కూడా ఇచ్చిన ఏమో ఏదో అందులోనే ముసలోళ్ళం అవుతాం మా బిడ్డ. అవి చింపేసిరి, కాల్చిరి, చేసిరి. మరి వీడు 2 ఏళ్ల సంది అయినప్పుడు మళ్ళీ వీడిని ఎవడు అడగడు? అంటే ఇక్కడ ఇప్పుడు ఎవరికి ఇస్తాడు? అది డాక్రా మైల్ అలా ఏమంటదంట కదా బిడ్డ, వాళ్ళకి ఇస్తాడంట. మేము ఓట్లేయాలి, మాకు ఇయ్యాడంట గాని వాళ్ళకి ఇస్తాడంట. ఇదే న్యాయం మా బిడ్డ? మీకు 2 ఇచ్చే బదులు అందరికి ఒక్కొక్కటి ఇయ్యి. బతుకమ్మ సీరలే అంటున్నా బిడ్డ, ఇప్పుడు 2 ఇస్తుండు. పొదుపులో ఉన్న వాళ్ళకి ఇస్తాడంట. పొదుపు లేదు ఇప్పుడు మా సొంటలకు లేదు. ఆయన కేసీఆర్ అందరికి ఇచ్చిండు, అందరికి ఇయ్యాలా? లేదంటే మానేయాలి. గది అన్నాం మేము. ఇప్పుడు నువ్వు 2 ఇచ్చి డాకర మహిళలంట పొదుపులో ఉంటారు చూడు బిడ్డ. మనం మా ముసలోళ్ళకు పొదుపు ఎవడు ఉంది బిడ్డ? మాకు ఇది ఎక్కడ కాదు, ఇది అదే ఇస్తే అందరికి. మేము అలా టీవీలో వింటున్నాం బిడ్డ. లేవట మాకు సీరియల్ లేవట, మరి మేమేం చేయాలి? ఇయ్యాలి కదా, మరి మాకు ఇయ్యాలంట. ఓట్ అయ్యా మేము ఎందుకు వస్తాం? మేము కాదు బిడ్డ, మాకు సీరియల్ ఇవ్వమను, మాకు డిఎల్ పెంచమని ఏమన్నా చేస్తే మేము కూడా అయ్యో ఏ పెంచిండు కదా అని మేము కూడా ఓటు వేస్తాం, ఆయనకే వేస్తాం ఎప్పటికి. 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి. 6 గ్యారెంటీలు 500 సిలిండర్ లేవు, ఏం లేవు, ఫ్రీ కరెంట్ ఏం లేవు. మీ 2,500 ఇస్తా అన్నాడు మహిళలకి. 2,500 ఇస్తుండేమో మాకు తెలియదు. 2,000
మాకు పింఛన్ గవర్నమెంట్ పింఛన్ బిడ్డ ఆయన కేసీఆర్ ఆయన ఉన్నాక 6 నెలలకో ఇట్లా డిఎల్ వస్తుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సంవత్సరం ఎట్లుందంటే గవర్నమెంట్ మంచిగా చేస్తుందా డిఎల్ వేస్తానే అంటేనా ఒక డిఎ కూడా పెంచాడు ఆయన ఇది ఎక్కిస్తుంది. మీ ఎమ్మెల్యే పరిస్థితి ఎవరు ఎమ్మెల్యే ఎవరు మీకు ఏమో మాకేం దానం నాగేందరు తెలియదు ఆ పేరు తెలుసా నీకు? అంటే తెలుసా తెలీదా? తెలుసు తెలుసు. మరి ఆయన మరి అందులో పోయింది కాంగ్రెస్ కాంగ్రెస్ లో పోయింది. మరి ఏం ఆడుతాం ఆయన ఏం ఆడుతారు ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుంది అంటే రాజీనామా చేస్తా ఆయనలా ఒకవేళ రాజీనామా చేసి ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మరి ఈసారి కాంగ్రెస్ కి ఇస్తావా, బీఆర్ఎస్ కి ఇస్తావా, బీజేపీకి ఇస్తావా? ఎవరు ఇప్పుడు మాకు డిఎల్ పెంచి మంచి పనులు చేస్తే మాకు చీరలు ఇస్తే వాళ్ళకే ఇస్తాం. అయ్యా ఏదైనా కానీ బిడ్డ మరి డిఎల్ కూడా పెంచాలి. మాకు కూడా అన్ని సౌలతులు ఉండాలి కదా. మరి ఇంకేమి మంచి పనులు చేస్తే ఎవరికైనా ఇస్తాం బిడ్డ. మాకు ఏం చేసి ఉండాలి ఆయన? కరెంటుది లేదా, గ్యాసుది లేదా, ఏది లేదు. ఇదేం పోలేను ఆయన ఇప్పటిదాకా మేము ఎక్కడ ఫ్రీ బస్సు ఒక్కనాడు కూడా ఎక్కలే ఆ బస్సు మేము. మరి మేము ఎక్కడ సిగరెట్ పట్టుకొని గుందా అంటే కొట్టుకుంటాం అయినా నువ్వు జుట్టు పట్టుకో సీట్లు ఇవ్వాలంట. ఈ మా సీట్లే మేము ఎందుకు వేస్తాము? మన మొగలు కూడా కూర్చోదు. వాళ్ళు పైసలు కట్టి వాళ్ళ మొగలు కూర్చోద్దు అంటారు. ఇదేం న్యాయం నాయన? ఇట్లేనా? ఇగో ఏమో బిడ్డ తప్పు కానీ పోవద్దు. ఆయన ఇంట్లోనే ఉండేది ఉండే ఆయన మంచిగా. ఈసారి కనుక ఎన్నిక వస్తే ఎవరు వస్తారంటారు? కేసీఆర్ వస్తుంది. మేము అందరం కేసీఆర్ మంచి చేసే బిడ్డ. డిఎల్ వేస్తా పోయిండు, ఇస్తా పోయిండు, అన్ని చేసిండు మంచిగా. బిడ్డ 10,000 ఇచ్చిండ్రు బిడ్డ. ఉన్నమాట చెప్పాలి. మునిగి కాదు మోరీలు అన్ని నిండిపోయినాయి బిడ్డ. మా చిన్న చిన్న ఇండ్లు కదా, వర్షాలు వచ్చి ఎక్కడెక్కడ జామ్ అయిపోయి ఏమైపోయింది మొత్తం నిండిపోయినాయి ఇండ్లన్నీ. నిండిపోయిన వాళ్ళకి కూడా ఇచ్చాడు 10,000 ఆయన కడుపు చల్లకుండా. తినలేదంటే అన్నం పుట్టదు. అంతే ఉంటది అది ఏరియా వర్షం పడితే అంతేనా? నిండుతాయి బిడ్డ. ఆయన వస్తేనా ఆయన ఎప్పుడు ఓట్లు అప్పుడు వచ్చిండంటే మళ్ళీ ఇప్పటిదాకా పత్తకు లేడు. లేకుంటే అడుగుతుంటే వస్తే అడుగుతాం బిడ్డ. కంపల్సరీ అడుగుతాం బిడ్డ. ఇప్పుడు మేము బతికితే అడుగుతా. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు ఎలక్షన్లు ఉన్నప్పుడు నేను బతికితే మాత్రం కంపల్సరీ అడుగుతా. ఇవన్నీ చెప్పిపోయినావు అందులో పోయినావు బిడ్డ. మళ్ళీ ఇప్పుడు మా గతి ఏం చేసినావు అని అడుగుతాం. రాని ఆయన వచ్చినప్పుడు ఇది అడుగుతాము. నువ్వు వచ్చి ఏం చేసినావయ్యా అని అడుగుతాము. సో అది పరిస్థితి. ఏదైనా కానీ ఇప్పుడు పింఛన్ విషయం కానీ ప్రధానంగా అంటే వృద్ధుల విషయంలో 4,000 పింఛన్ అనే అంశం ఒకటి, అలాగే ఇందిరమ్మ చీరల పేరు మీద జరుగుతుంది. ఏదైతే ఇందిరమ్మ చీరలు ఇప్పుడు ఇస్తాననడం కాదు, ముందు నుంచి 2 సంవత్సరాల నుంచి ఏం చేసిరు అనేది చెప్పాలి. 4,000 పింఛన్ అనేది 2 సంవత్సరాలు జరుగుతూ ఉంది, అయిపోయింది 2 సంవత్సరాలు. ఇంకొక 2 సంవత్సరాలు అయితే ఇక ఖతం అవుతుంది, ప్రభుత్వమే ఖతం అయ్యే పరిస్థితి. సో ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఉచిత కరెంట్ లేదాయే, 4,000 పింఛన్ లేదాయే, ఏదైతే వికలాంగులకు 6,000 పింఛన్ లేదాయే, ఉచిత బస్సు ఒకటి చేసి ఇక మొత్తం చేసినామంటే మాత్రం ఇది తగదు. ఇది ఇక ఈసారి ప్రజల్లోకి వచ్చేటప్పుడు వీటన్నిటికీ సమాధానం రెడీ చేసుకుని, ఎందుకు ఈ 2 సంవత్సరాల నుంచి ఇవి చేయలేదని రెడీ చేసుకుని మీరు వస్తే వీళ్ళు ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు. సో మీరు సమాధానం చెప్పడానికి రెడీగా ఉంటేనే ఓట్లు వేసే పరిస్థితి, లేదంటే వెళ్ళగొడతారు ఇప్పుడు. సో ఇది జరుగుతూ ఉంది. సో గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఖైరతాబాద్లో ఇది జరుగుతూ ఉంది. సో చూద్దాం మరి తొందరలో రాజీనామా చేసే యోచనలో ఉందా లేదా ఇవన్నీ కూడా చూడాలి. గెడ్డం ప్రసాద్ని కలిసిన తర్వాత ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నాడు దానం నాగేంద్ర. ఏం చేయబోతున్నారని చూడాలి. ప్రధానంగా ఈ పథకాలు అనేవి అనవసరం, మాకు కావాల్సింది విద్యా వైద్య అనేది కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గ్రౌండ్ రిపోర్ట్ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎలా ఉండబోతుంది చూద్దాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే.